యోగ వాసిష్టం కథల్లో ఈరోజు వశిష్ఠుడు బుసుండు అనే పక్షిరాజుని ప్రాణవాయువు గతి ఎట్లా ఉంది అని అడిగాడు. అది ఎలా ఉంటుంది అని అడిగాడు అనమాట. అప్పుడు బుసుండు ఏమన్నాడంటే, ఓ మహాముని, సర్వము తెలిసిన వాడవు నీవు, విలాసార్థం నన్ను ప్రశ్నిస్తున్నావా? సరే చెబుతాను విను. వాయువు ఎల్లప్పుడూ వెనుక చెప్పినట్లు శరీరం లోపల వెలుపల కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శరీరానికి బయట ఉంది వాయువు, అలాగే శరీరానికి లోపల కూడా వాయువు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, అంటే చలిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నీటినేమో ప్రవాహం అంటాము, గాలినికేమో చలనం అంటాము. ఈ వీటిల్లో హృదయస్థానం నుండి లోపల అవయవాలను తాకుతూ ముక్కు రంధ్రాల ద్వారా బయటకు వచ్చే గాలిని అపాన వాయువుగా చెబుతాం. బయటకు వచ్చే గాలిని అంతే కదా మనం చెప్పుకునేది, ముక్కులోంచి బయటకు వచ్చేది. తిరిగి లోపలికి పోయే గాలిని ప్రాణవాయువుగా చెప్తాం. అయితే గమనిక ఇక్కడ ఏమిటంటే, ప్రాణం అంటే శరీరం మొత్తాన్ని నడిపించే శక్తి అయినా ప్రాణాయామం అనే ప్రక్రియలో మాత్రం పీల్చి వదిలే గాలి అనే అర్థం వస్తుంది. ఈ గాలిలో ప్రాణశక్తి ఉందన్నమాట. ఆ ప్రాణశక్తి లోపలికి వెళ్ళిన తర్వాత 5 పంచవాయువులుగాను ఉపవాయువులుగాను మారుతుందని కూడా చెప్పుకున్నాం. అయితే గాలి అట్లా అగ్నిలోనూ ఆ శక్తి ఉంది, ప్రాణశక్తి. అదే ఆత్మ, అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉండదో, ఉపసంహరించబడిందో, అగ్ని కూడా అక్కడ ఉండదో, అలాగే గాలి కూడా అక్కడ ఉండదు. అయితే జీవులలో ఈ ఆత్మశక్తి ప్రాణ ద్వారా, ఈ గాలి ద్వారా లోపలికి వెళుతుంది ప్రాణశక్తి. అయితే గాలే ప్రాణం కాదు, గాలి నుంచి ఆ గాలి ద్వారా ప్రాణశక్తి లోపలికి వెళుతుంది అన్నమాట. కాబట్టి ఈ పీల్చే గాలి ప్రాణాయామం అని చెప్తాం మనం. ఈ ప్రక్రియలో మనం శరీరం మొత్తాన్ని నడిపించే శక్తి అయినా ఈ ప్రాణం, దీన్నే ప్రాణాయామం అని చెప్తూ ఉంటాం. ఈ వాయువుని నియమించడం ద్వారా, అంటే ఈ గాలి ఏదైతే మన లోపలికి వెళ్ళి బయటకు వస్తుందో దాన్ని నియమించడం ద్వారా, అంటే దానిని నియంత్రించడం ద్వారా, అంటే దాన్ని కంట్రోల్ చేయటం ద్వారా, దాని అంతటికి అది వెళ్ళి వచ్చేదాన్ని మనం అజపము అంటాం. అజప గాయత్రి అని దానికి పేరు. అంటే గమనించలేదనుకోండి మనం, ఓహో ప్రస్తుతం మనం గాలి పీలుస్తున్నాను, గాలి వదులుతున్నాను, అది ఎడముక్కు ద్వారా గాలి పీలుస్తున్నాను, ఎడముక్కు ద్వారానే వదులుతున్నాను, ఇవన్నీ గమనించలేదనుకోండి, దాని అంతటిగా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు దాన్ని అజప గాయత్రి, జపమే. ఏదైనా సరే పునరావృత్తి పదే జరుగుతుంటే దాన్ని జపం అంటాం. ఇక్కడ గాలి పదే పెడుతూ లోపలికి బయటకు వస్తుంటుంది కదా, అందుకని గాలిని జపం అని చెప్పచ్చు, గాలి జపం అనమాట. దాన్నే గాయత్రి జపం. అజప అంటే మన చేయబడని జపము. చేయబడని జపం అంటే మన దృష్టిలోకి రాని జపము అన్నమాట. అంటే మనం దాని మీద దృష్టి సారించలేదు, అంటే మనం దాన్ని గమనించటం లేదన్నమాట. గమనించబడని జపం, అదే అజపము అన్నారు. అది గాయత్రిగా చెప్పారు, అందుకని అజప గాయత్రి అంటారు. ఆ అజప గాయత్రిని ఏం చేయాలంటే జప గాయత్రిగా మార్చుకోవాలి. అంటే దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అంటే మనం ఏ ముక్కుతో గాలి పీలుస్తున్నాము, ఏ ముక్కుతో గాలి వదులుతున్నాము, అలా పీల్చేటప్పుడు ఓహో ఈ ముక్కుతో గాలి వెళుతోంది లోపలికి, ఆ ముక్కు నుంచే గాలి బయటికి వస్తుంది అనేది స్పృహ మన మనసుకి రావాలి. అంటే మనస్సుని అటు మళ్ళించాలి. అదే అప్పుడు జపగాయత్రి అవుతుంది అనమాట. అజపగాయత్రి వల్ల జపగాయత్రిగా మనం చేసుకోగలిగితే ఇక మనకి మన స్వస్వరూప జ్ఞానం త్వరగా మనకి అనుభూతిలోకి వస్తుందన్నమాట. సరే, ఈ వాయువును నియమించటం ద్వారా దానికి మూలమైన శక్తిని నియమించవచ్చు అని ఆయన. వాయువుని నియమించడం అంటే ఇప్పుడు వాయువు పీల్చే గాలి వదిలే గాలి, అది వాయువే కదా. దాన్ని నియమించడం ద్వారా అంటే నియంత్రించడం ద్వారా, అంటే దానిని మనం గమనించడం ద్వారా అనమాట. అప్పుడు దాన్ని గమనిస్తే ఏమవుతుంది, దానిలో ఉన్న ప్రాణశక్తిని కూడా నియమించవచ్చు. దాన్ని నియమిస్తే దానిలో ఉన్న శక్తిని కూడా నియమించవచ్చు కదా.
అది ఇక్కడ చెప్పింది. అలా ప్రాణశక్తి, దానికి గాలిలో ఉన్న మూలశక్తిని కూడా నియమించవచ్చును అని. ఇక హృదయస్థానం నుండి వాయువు బయటికి రావటాన్ని రేచకం అన్నారు. తిరిగి లోపలికి ప్రవహించటాన్ని పూరకం అని చెప్తారు. ఈ పూరకము రేచకము రెండు, అంటే మనం గాలి లోపలికి పిలిచేటప్పుడు ఏమంటామంటే పూరకం అంటాం, దాన్ని వదిలేటప్పుడు రేచకం అంటాం. అంటే పూరక రేచకాలు. ఈ రెండు లేకుండా ఆగిపోయిన స్థితిని కుంభకం అంటారు. మనం గాలి పీల్చి వదలకుండా అలాగే ఉంచామనుకోండి లోపలే, అది అంతఃకుంభకం అంటారు. అంటే లోపలే కుమ్మించటం, గాలిని అలా కాసేపు ఆపి ఉంచటం అనమాట. దాన్ని లోపల ఉంచాం కాబట్టి అంతఃకుంభకం అంటారు. ఈ విధంగా ప్రాణాయామం రేచక, పూరక, కుంభకం అనే 3 విధాలుగా ఉంటుంది. ప్రాణాయామం అంటే మన అందరికీ తెలుసు. ఈ పూరక, రేచక, కుంభకాలు కూడా అందరికీ, మన సభ్యులందరికీ, ఆత్మబంధువులందరికీ తెలిసిన విషయమే. ఇది ఇంతవరకు బాగానే ఉంది. వీటిలో ప్రాణవాయువుకు సంబంధించి ప్రాణపూరకం, ప్రాణరేచకం, అలాగే అపానానికి సంబంధించి అపానపూరకం, అపానరేచకం అనే పేర్లని కూడా వాడతారు అన్న ప్రత్యామ్నాయంగా. ఇక వదిలిన గాలి పూర్తిగా దేహం బయట 12 అంగుళాల దూరం వరకు పోయి తిరిగి లోపలికి పీల్చుకునే లోపు ఉండే స్థితిని బహికుంభకం అంటారు. అంటే బయట ఆగటం. గాలి పీల్చుకున్నాం, తర్వాత వదిలేస్తే ఏమవుతుంది, సుమారుగా 10 అంగుళాల దూరం వరకు వెళుతుందట మామూలుగా. అంటే ఏమంటే అంత దూరం దానికి ఆ శక్తి ఉంది, వెళ్ళే శక్తి. అక్కడ అయిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ గాలి పీల్చలేదనుకోండి, అంటే మళ్ళీ గాలి పీల్చుకునే లోపు ఏ స్థితి ఉందో అది బహికుంభకం. గాలి వదిలేసాం, మళ్ళీ పీల్చుకోవడానికి ఒక క్షణమైన ఆలస్యం, ఒక క్షణమైనా పడుతుంది కదా. ఆ వదిలిన స్థితికి పీల్చుకునే సమయానికి మధ్యలో ఉండే స్థితే బాహ్య కుంభకం అన్నమాట. అంటే అప్పుడు ఏది ఆ బాహ్య కుంభకాన్నే మనం నిమిషంగా ఉంచవచ్చు, లేకపోతే అది క్షణంలో ఉంటే అది పెద్ద లెక్కలేదు కాదు. వదిలేసిన తర్వాత ఏమంటే పీలుస్తాం కదా, ఆ పీల్చేస్తా లోపల అది ఒక క్షణం, అంతే. క్షణం అంటే రెప్పపాటు కాలం కన్నా తక్కువ, కూడా ఇంకా తక్కువ కింద చెప్పవచ్చు. మరి దాన్ని బాహ్య కుంభకం అంటారు. అలా వదిలేసిన తర్వాత 1 నిమిషం అలా మళ్ళీ పీల్చకుండా అలాగే ఉన్నానుకోండి, అప్పుడు బాహ్య కుంభకం 1 నిమిషం చేసినట్టే లెక్క. కాబట్టి దేహం బయట 12 అంగుళాల దూరం వరకు వదిలిన గాలి పోతుంది, తిరిగి లోనికి పీల్చుకునే లోపు ఉండే స్థితిని బహికుంభకం, బయట ఆగటం అంటారు. అట్లాగే హృదయ స్థానంలో పీల్చుకున్న గాలి చేరి తిరిగి వదిలే వరకు, అంటే లోపల పీల్చుకున్న దాన్ని మళ్ళీ తిరిగి వదిలే వరకు ఆ లోపల ఉంచామనుకోండి కాసేపట్ల, తిరిగి వదిలే సమయంలో కొంత ఎన్ని క్షణాలు ఉన్నాయనుకోండి, అది అంతఃకుంభకం అంటారు. అంటే లోపల ఆగటాన్ని అంతఃకుంభకం అంటారు. అలాగే బాహ్యపూరకం, అంతఃపూరకం, బాహ్యరేచకం, అంతఃరేచకం. అంటే ఇక్కడ బాహ్యపూరకం అంటే ఈ పీల్చే గాలి లోపల, అంటే 10 అంగుళాల కింద దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం పీల్చుకుంటున్నాం కదా గాలిని. బయట నుంచి పీల్చుకునేటప్పుడు హృదయస్థానం ఈ లోపలికి ముక్కు దాకా వెళ్ళటం, అది బాహ్యపూరకం. బయట నుంచి గాలి ముక్కు దాకా రావటం బాహ్యపూరకం. అంతఃపూరకం అంటే ముక్కులో నుంచి హృదయం దాకా వెళ్ళటం అంతఃపూరకం. అలాగే బాహ్యరేచకం అంటే హృదయం నుంచి ముక్కు దాకా రావటం బాహ్యరేచకం, అంతర్రేచకం. అలాగే ముక్కు నుంచి బయటికి రావటం, పూర్తిగా బయటికి రావటం బాహ్యరేచకం. అంతర్రేచకం అంటేనేమో హృదయ స్థానం నుండి ముక్కు దాకా వదలబడే గాలి రావటాన్ని అంతర్రేచకం అంటారు. బాహ్యరేచకం అంటేనేమో ముక్కు దగ్గర నుంచి, కొనల దగ్గర నుంచి బయటికి రావటాన్ని బాహ్యరేచకం అంటారు. ఇట్లా ఈ పేర్లన్నీ వీటికి ఉన్నాయి. ఈ ప్రాణాయామాన్ని చేసే పద్ధతుల్లో కూడా భేదాలు ఉన్నాయి. భేదాలంటే పీల్చడం, ఇంత సమయం పీల్చి దానికి రెట్టింపు సమయం కుంభకం చేసి, తర్వాత ఎంతసేపు పీల్చామో అంతసేపే దాన్ని వదలటం, ఇలా సమయాలు పద్ధతులు మార్చుకుంటూ వెళ్ళామనుకోండి, అవే పద్ధతులు. ఇక అభ్యాసం చేత ఈ దేహవాయువులని జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లోనూ నడవటం వంటి అవస్థల్లోనూ నియమించవచ్చు. మనం సాధారణంగా ఖాళీగా కూర్చున్నప్పుడు ప్రాణాయామం
శ్వాస మీద ధ్యాస నిలబెట్టండి అంటే అప్పుడు చేయగలం. కానీ స్వప్నంలో జాగ్రత్తలో చేయగలం, కొంత జాగ్రత్తలో కూడా అన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు చేయగలం అంటే కష్టమే. సాధన చేస్తే చేయగలం. అందుకని నడవటువంటి అవస్థల్లో కూడా ఈ ప్రాణాయామాన్ని నియమించవచ్చు అంటున్నాడు. బుద్ధిపూర్వకంగా ఈ ప్రాణాన్ని నియమించే మనుషులు భోజనాది కార్యాలను భోజనం చేస్తున్నప్పుడైనా కూడా ఆ శ్వాస మీద ధ్యాస ఉంటుంది వాళ్ళకి. అలాగే వారి మనస్సు అప్పుడేమవుతుంది, కర్తృత్వ శూన్యమే ఉంటుంది. శ్వాస మీద నిలబెట్టి భోజనం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆ మనస్సు శూన్యమై ఉన్నట్టే లెక్క. అంటే దేని మీద నిలబెట్టాడు మనస్సుని? శ్వాస మీద నిలబెట్టాడు. అది అందుకని మనసులో ఇక రెండో చింతన ఉండదు అన్నమాట. అందుకని మనస్సు శూన్యమైంది అంటే కర్తృత్వ శూన్యమైనట్టు. అంటే భోజనం చేయటం అది కర్తృత్వమే కదా, అదో పనే కదా. అంటే అలా శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఏ పని చేసినా ఆ పని చేయనట్టే లెక్క అని చెప్తున్నాడు. ఎందుకనంటే శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు అంటే ప్రాణశక్తి మీద మనం చైతన్యం మీద ధ్యాస ఉంచినట్టు అనమాట. అప్పుడు చైతన్యం మీద ధ్యాస అంటే పరమాత్మని తలుస్తూ ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితం పరమాత్మకే సమర్పణ అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అందుచేత కాబట్టి అభ్యాసం చేత ఈ దేహవాయువులని జాగ్రత్త స్వప్న సుషుప్తులలోనూ నడవటం వంటి అవస్థలలోనూ నియమించవచ్చు. నడిచేటప్పుడు కూడా మనం గమనించవచ్చు. బుద్ధిపూర్వకంగా ఈ ప్రాణాన్ని నియమించే మనుషులు భోజనాది కార్యాలు చేస్తూ ఉన్న వారి మనస్సు కర్తృత్వ శూన్యమై ఉంటుంది. ఈ ప్రాణాన్ని నియమించే మనుషులు ఏ పని చేస్తున్నా ఆ పని వాళ్ళు చేయనట్టే లెక్క అనమాట. అందుకనే కర్తృత్వ శూన్యమై ఉంటుందని చెప్పారు. ఈ ప్రాణచింతలో నిమగ్నుడైన మనుషుడు అల్పకాలంలోనే బాహ్య వస్తువులను పరిత్యజించి కైవల్యాన్ని పొందుతాడు. ఇది ప్రాణచింత. ఈ ప్రాణచింతన గురించి ముసుండు వశిష్ఠుడికి చెప్పారన్నమాట. ఇక మిగతా భాగాన్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి.